వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. రేపు మనందరికీ కూడా మే నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు విడుదల చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వీటి గురించి పూర్తిగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ బుకింగ్ ఎలా చేసుకోవాలి, వీటిలో ఎలాంటి రూల్స్ పాటిస్తే మీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందో చెప్తాను. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఫస్ట్ పాయింట్, రేపు ఫిబ్రవరి 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తున్నారు. వీటిని బుక్ చేసుకోవాలి అంటే మీరు పాటించాల్సిన రూల్స్ ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఈ అంగ ప్రదక్షిణ టోకెన్లు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. మీ వయసు 12 సంవత్సరాలు దాటి ఉండాలి. సెకండ్, ఒక బుకింగ్ చేసుకోవాలి అంటే ఒక మొబైల్ నెంబర్తో మీరు ఎంటర్ అయ్యి 2 వ్యక్తులకి బుక్ చేసుకోగలరు. ఆ 2 వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు, 2 ఆడవారు అవ్వచ్చు, 2 మగవారు అవ్వచ్చు, ఎలా అయినా బుక్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్, అంగ ప్రదక్షిణ టికెట్లు గతంలో కనుక మీరు బుక్ చేసుకొని ఉంటే తిరిగి రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే 90 రోజుల గ్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అనగా మీ ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, అలాగే మీ ఈమెయిల్ ఐడి, ఈ 3 కూడా 90 రోజుల్లో రెండోసారి అంగ ప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకోవడానికి రిపీట్ అయ్యి ఉండకూడదు. ఓకేనా అండి? అలాగే 4వ పాయింట్, ఆధార్ కార్డు ఉంటే ఇండియా వాళ్ళు మీరు ఎంటర్ చేసి బుక్ చేసుకోండి. ఎన్ఆర్ఐ వాళ్ళైతే పాస్పోర్ట్ నెంబర్తో బుక్ చేసుకోండి. అలాగే ఈ టికెట్లు పూర్తిగా ఉచితం, ఫ్రీ టికెట్లు కాబట్టి కేవలం 2 నిమిషాల్లోనే ఈ టికెట్లన్నీ కూడా మీకు ఆన్లైన్లో బుకింగ్ అనేది క్లోజ్ అయిపోతాయి. అలాగే ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అలాగే మీరు ఈ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే, గతంలో ఏమైనా ఇబ్బంది తలెత్తితే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. ఇక సెకండ్ పాయింట్, రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకు శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు రిలీజ్ చేస్తున్నారు. వీటిని 10,000 రూపాయల డొనేషన్ అనేది శ్రీవాణి ట్రస్ట్కి మీరు పే చేసి ప్లస్ 500 రూపాయలు టికెట్కి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ ట్రస్ట్కి ఎవరైనా బుక్ చేసుకోవాలి అంటే ఒక బుకింగ్లో 9 టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే దర్శనం కావాలి అంటే ఈ టికెట్ల ద్వారా దర్శనం కావాలి అంటే ఖచ్చితంగా శ్రీవాణి ట్రస్ట్కి 2 టికెట్లు మీరు బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ ద్వారా రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 2కి టికెట్ ఉండాలి. సింగిల్ పర్సన్కి రూమ్ ఇవ్వరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఓకేనా అండి? అలాగేనండి, శ్రీవాణి ట్రస్ట్కి గతంలో ఎవరైనా కనుక మీరు బుక్ చేసుకొని ఉంటే, అనగా డొనేషన్ పే చేసి ఉంటే దర్శన టికెట్లు కావాలి అంటే మీరు రేపు ఉదయం 11 గంటలకి మీరు బుక్ చేసుకోవచ్చు. వీటికి కూడా చాలా డిమాండ్ ఉంటుందండి. తొందరగానే బుకింగ్స్ అయిపోతాయి. తప్పకుండా మీ లాగిన్ అయ్యి మీ మొబైల్ నెంబర్తో బుక్ చేసుకోండి. ఓకేనా? వీటిని బ్రేక్ దర్శన టికెట్లు, అలాగే ముందు గడప దర్శన టికెట్లు అని కూడా మనము అంటాము. ఓకేనా? అలాగే ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రేపు అనగా ఫిబ్రవరి 23వ తారీఖున మధ్యాహ్నము 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ రూల్స్ తెలుసుకోవాలి. ఇవి కూడా ఉచిత టికెట్లే కాబట్టి తొందరగానే వీటి బుకింగ్ కూడా 2 నిమిషాల్లోనే ఆన్లైన్లో మీకు పూర్తిగా అయిపోతుంది. వయోవృద్ధులు అనగా 65 ఆ పైబడిన సంవత్సరాలు, అంటే 65+ వాళ్ళని మటుకే టీటీడీ బుకింగ్కి వయోవృద్ధులుగా మనము లెక్కిస్తాము. అలాగే ఈ వయోవృద్ధులు మీరు డిపెండెంట్గా మీ భార్యను తప్పకుండా తెచ్చుకోవచ్చు. అలాగే ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే మీరు మీ ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మెడికల్ కేసెస్ వాళ్ళైతే మీకున్నటువంటి డిసీజ్, అంటే హార్ట్ డిసీజ్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అలాగే ఇటువంటి డిసీజెస్ ఉంటాయి కదండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, ఇటువంటి డిసీజెస్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు
మీ యొక్క గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇష్యూ చేసినటువంటి మెడికల్ కేసెస్ సర్టిఫికేట్ని దగ్గర పెట్టుకోండి. అలాగే వీటిని ఏం చేయాలో నేను చెప్తాను. ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా మీకు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ 20% డిజేబిలిటీ సర్టిఫికేట్, బిలో 20% డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చుంటారు కదా. మీ 3 కేటగిరీ వాళ్ళు అనగా వయోవృద్ధులు, వికలాంగులు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, మెడికల్ కేసెస్ వాళ్ళు, మీ 3 కేటగిరీ వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డులను, అలాగే ఈ కేసెస్ ఈ ఫిజికల్ మెడికల్ వాళ్ళైతే మీ సర్టిఫికెట్లను బిలో 1 MB ఫార్మాట్లో చేసి పెట్టుకొని PNG ఆర్ JPG ఫార్మాట్లో చేసి పెట్టుకొని సిద్ధంగా ఉండండి. మనం టికెట్లు బుక్ చేసేటప్పుడు వీటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? సో ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుంటేనే 2 నిమిషాలు ఈ బుకింగ్ అనేది మీరు సక్సెస్ఫుల్గా చేసుకోగలరు. ఓకేనా అండి? ఇక ఈ వయోవృద్ధులు, వికలాంగులండి, గతంలో మీరు బుక్ చేసుకుని ఉంటే కనీసం 90 రోజులు గ్యాప్ ఉందా లేదా ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి. ఎందుకు అంటే 90 రోజులు గ్యాప్ లేకపోతే సెకండ్ టైం మీరు బుక్ చేసుకోలేరు. మీ ఆధార్ నెంబర్ అయినా, మీ ఈమెయిల్ అయినా, అలాగే మీ మొబైల్ అయినా, ఈ 3 కూడా గతంలో ఈ సీనియర్ సిటిజన్ వయోవృద్ధుల కోటాలో మీరు బుక్ చేసుకుని ఉండకూడదు. అర్థమైంది కదా? ఈ 3 కేటగిరీస్ రేపే విడుదల చేస్తున్నారు. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వచ్చిందండి. ఈ 3 కేటగిరీ వాళ్ళైనా, అలాగే నిన్న కళ్యాణం టికెట్లు, అలాగే మొన్న ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు, మా 5 కేటగిరీ వాళ్ళకి రూములు ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు, ఎలా బుక్ చేసుకోవాలి, ఇలాంటి పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది. మీరేం టెన్షన్ పడొద్దు, అంత ఆలోచించాల్సిన అవసరం లే. ఈ అన్ని కేటగిరీ వాళ్ళకు రేపు రిలీజ్ అవుతున్న కేటగిరీలో గతంలో కళ్యాణం అన్ని ఏ టికెట్లు అయితే మీరు బుక్ చేసుకున్నారో మీరందరూ కూడా ఫిబ్రవరి 24 మధ్యాహ్నము 3 గంటలకు హ్యాపీగా రూములు బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే మీ అందరికీ కూడా కనీసం 2 టికెట్లు ఉండాలి. సింగిల్ పర్సన్కి ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోలేరు కాబట్టి 2 టికెట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? వర్చువల్ పార్టిసిపేషన్ అయినా, వయోవృద్ధులైనా, వికలాంగుల టోకెన్లైనా, కళ్యాణము, ఉజ్వల సేవ, బ్రహ్మోత్సవము, ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సుప్రభాతము, తోమాల, అర్చన, అలాగే మిగతా అంగ ప్రదక్షిణ, 300 రూపాయల టికెట్లు, ఏదో ఒక టికెట్ మీకు ఆన్లైన్లో ఉంటేనే మీకు తిరుమల కొండపైన రూమ్ ఉంటుంది. ఓకేనా? దీనికి కూడా బాగా కాంపిటీషన్ ఉంటుందండి. తిరుమల రూమ్స్కి కూడా ఒక వ్యక్తి రూమ్ బుక్ చేసుకోవాలి అంటే అతను వాడిన మొబైల్ నెంబరు గతంలో 30 రోజులకి ముందుగా ఈ రూమ్ బుక్ చేసుకొని ఉండకూడదు. మొబైల్ నెంబర్ అయినా, ఆధార్ అయినా, ఈమెయిల్ అయినా, దయచేసి ఈ 3 కూడా క్లాష్ అవ్వకూడదు. భలే కష్టం అండి. మీరు ఇట్లా ఆలోచించడానికి నాకు చెప్తుంటేనే మీకు ఎంతవరకు అర్థమవుతుందో నేను ఊహించగలను. బట్ ఇవన్నీ ఫాలో అవుతేనే మనము రూమ్ కూడా బుక్ చేసుకోగలము. ఓకేనా? ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా టికెట్ ఉండాలి. అలాగే 30 రోజుల లోపల నేను చెప్పినటువంటి ఈ ఆధారు, ఈమెయిల్, ఫోన్ రిపీట్ అయ్యి ఉండకూడదు బుకింగ్కి. థర్డ్ పాయింట్ ఏమిటి? ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే 2 పర్సన్ పేర్లు టికెట్లు 2 పర్సన్స్తో ఉండాలి. ఫోర్త్ పాయింట్ ఏంటి? మీరు రూమ్ అనేది 2 రోజులకి బుక్ చేసుకోవడానికి కుదరదు. 1 రోజు మాత్రమే ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు. అది కూడా ఎలా బుక్ చేసుకోగలరు? సపోజ్ మీరు మే 10వ తారీఖున దర్శన్ టికెట్ ఉంది. అప్పుడు మీరు మే 9వ తారీఖైనా, మే 10వ తారీఖైనా ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్లో జాయిన్ అయ్యాక నెక్స్ట్ డే ఆటోమేటిక్గా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఈ విధంగా 2 రోజులు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఉండదు, అక్కడ ఉండడానికి ఉంటుంది. ఆన్లైన్లో ఒక్కసారే 1 రోజుకే బుక్ చేసుకుంటారు. సెకండ్ డే అనేది మీరు ఉండొచ్చు, ఆటోమేటిక్గా సెకండ్ డే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎక్స్టెండ్ చేయలేరు. ఆన్లైన్లో 24 అవర్స్కే మీరు బుక్ చేసుకోగలరు. అర్థమైందా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో నేను ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.